వంటింట్లోకి వార్. సో గ్యాస్ సిలిండర్ ధర పెంచిరు మన దేశం. సో కేంద్రం పెంచింది. సో దేనివల్ల? యుద్ధం దెబ్బ వల్ల. యుద్ధం ఏంది? పశ్చిమాసియాలో జరుగుతోంది. పశ్చిమాసియా మొత్తం కూడా చమురు నిల్వలు ఉంటాయి. సో ఇప్పుడు అక్కడి నుంచి చమురు నిల్వలు మన ఇండియాకు రావడం ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి అమాంతం సిలిండర్ ధర పెంచేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో వంటింట్లోకి వార్. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్ 60 రూపాయలట. ఆ వాణిజ్య సిలిండర్ 115 రూపాయలు పెంపట. హైదరాబాద్ లో 965 రూపాయలకు సిలిండర్ అట. రాష్ట్ర సర్కారుపై 15 నుంచి 20 కోట్ల అదనపు భారం. పెట్రోల్ ధరలు ఇప్పట్లో పెంచమంటూ కేంద్రం చెప్తా ఉంది. సో రొయ్యకు యుద్ధం కష్టం. సో అమెరికా టారిఫ్ నేపథ్యంలో దుబాయ్ ఈయూకు రవాణా అవుతున్నటువంటి మన రొయ్య యుద్ధంతో చైనా చెన్నై విశాఖ పోర్టులోనే సరుకు అంటూ చూస్తాం. సో ఇక్కడ మన దేశం నుంచి, మన సముద్ర గర్భం నుంచి వచ్చినటువంటి రొయ్యలన్నీ కూడా ఈరోజు దుబాయ్కి అటు ఈయూకి రవాణా అవుతున్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కంటైనర్లా ఆగిపోయినట్టుగా అర్థమవుతోంది. సో ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్టుగానే భారత్ పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను 60 రూపాయలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ధర 965 రూపాయలకు పెంచినట్టుగా తెలుస్తోంది. గ్యాస్ చమురే కాదు, పరిశ్రమలపైన పిడుగు. ఉక్కు, సిమెంటు, ఎరువులు సహా పారిశ్రామిక రంగాలపై ప్రభావం. సో సంక్షేమంలో సాగు, ఎగుమతులు, రసాయన పరిశ్రమలకు దెబ్బే. సిమెంట్ ధర భారీగా పెరిగేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది 11వ పేజీలో ఉంది. ఒకసారి 11వ పేజీలో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మన వంట గ్యాస్ సిలిండర్ ధర 965 ఉంది అనుకోండి. దేశ రాజధాని ఢిల్లీలో 913 అట, ముంబైలో 912, కోల్కతాలో 930, చెన్నైలో 928కి చేరాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచే శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో ఏకంగా 2100 రూపాయలు పెరిగిందట. ఉజ్వల పథకం కింద లబ్ధాలకు కూడా ఈ పెరుగుదల వర్తించింది. వీరు ఇకపై ప్రతి సిలిండర్ కు 613 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్లు అందజేస్తున్నారు. గత ఏడాది. సో ఇదంతా కనబడతా ఉంది. మొత్తానికైతే దాదాపు మన ఇవి ఒక్కటి, కేవలం ఈ వంట గ్యాస్ ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇవైతే ఈ చమురుకు సంబంధించినటువంటి ఏవైతున్నాయో అన్ని కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కంటైనర్లతో ఉన్న నౌకట విశాఖ పోర్టు చేతులు ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం నెలకొంది. దీంతో సరుకులతో వెళ్ళినటువంటి నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి గమ్యస్థానం చేరే అవకాశం లేకపోవడంతో వాటిని వెనక్కి రప్పించేందుకు కంటైనర్ టెర్మినల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశాఖలోని కంటైనర్ టెర్మినల్ అధికారులు సుమారు 10,000 కంటైనర్లు వెనక్కి వస్తాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయా కంటైనర్లు ఉంచేందుకు 16,000 చదరపు మీటర్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని విశాఖపట్నం పోర్టుకు లేఖ రాశారు. సో ఈ విధంగా మొత్తం కంటైనర్లన్నీ కూడా వెనక్కి వస్తున్నాయి. చేపలు, రొయ్యలు, లేకపోతే నార్మల్ ఏవైతే సామాగ్రి ఉంటాయో అవన్నీ ప్రతిదీ కూడా మన దేశం నుంచి పొరుగు దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ప్రతి సరుకు కూడా ఈ కంటైనర్లు, ఒక్కొక్క షిప్ లో 100 కంటైనర్లు ఉంటాయి. సో అవన్నిటి కూడా వెనక్కి వస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇరాన్ పై దాడులకు ఉక్రెయిన్ ఆయుధాలట. అమెరికా కీలక రాడార్ ధ్వంసం. 30 కోట్ల డాలర్ల విలువైన థాడ్ వ్యవస్థను తుత్తినేలు చేసిన ఇరాన్ యుద్ధం తొలి రోజుల్లోనే దాడి అంటూ చూస్తాం. మువాఫుక్ సాల్టీ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు తెలిపే ఉపగ్రహ చిత్రం అంటూ చూస్తున్నాం. సో ఇది పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ఏమో బెదిరిస్తా ఉన్నాడు, ఇరాన్ బెరడం లేదు, మేము ఎంతకైనా సిద్ధం అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. చిన్న దేశమైన ఇరాన్ పైన 2 దేశాలు కలిసి దాడి చేస్తున్నాం, కానీ ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇరాన్ యొక్క వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అనేది నిజంగా ఒప్పుకోవాల్సిందే. సో ఇక మన దేశం గురించి, మన ప్రధాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక. సో తాజాగా ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి. టెహ్రాన్ లో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ బాంబులు, పలు విమానాలు ధ్వంసం. లొంగిపోయే ప్రసక్తే లేదు ఇరాన్, లొంగకపోతే నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ట్రంప్ చేతిలో కీలుబొమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక మనుగడ సాగిస్తున్నారు. ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఇరాన్ లాగా తయారవుతుంది. సో అమెరికా అమల పొదిలో కీలకమైనటువంటి థర్డ్ రాడార్ వ్యవస్థను ఇరాన్ కుప్పగొల్చింది. సో దాని విలువ 30 కోట్ల డాలర్లు, అంటే 2,700 కోట్లట. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరం ముఫా సాల్టీ ఎయిర్ బేస్ లోని ఉన్న థర్డ్ క్షిపణి వ్యవస్థ ఉపయోగించే ఏఎన్ రాడార్ తో పాటు దానికి ఉపయోగపడే పరికరాలు ఇరాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులే లక్ష్యం. టెహ్రాన్ లో ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి. 220 మంది అమెరికా సైనికులు హతమంటూ ఇరాన్ చెప్తా ఉంది. కానీ అంతమంది చనిపోలేదని చెప్పేసి
వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. లొంగకపోతే పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చలేమంటూ ఇంకొకరు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి మొత్తానికైతే